హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన హలీం చూపించబోతున్నాను. అది కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నాన్ వెజ్ కాకుండా వెజ్ తోటి హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా మిల్ మేకర్ అండి, అదే సోయా అంటారు కదా, సోయా చంక్స్ ఇలా ఉడకబెట్టి తీసుకున్నాను ముందే. నేను చిన్న సైజువి తీసుకున్నాను, మీ దగ్గర పెద్దగా ఉన్నా సరే తీసుకోవచ్చు. కొద్దిసేపు బాయిల్ చేసి ఇలా పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మెయిన్ ఇవే. తర్వాత మసాలా దినుసులు, ఇది జాజికాయ లాస్ట్లో వేసుకుంటాము. తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. లవంగా, ఇలాచి, సాజీరా అన్నీ వేసుకోవాలి. తర్వాత రవ్వ అండి, దొడ్డు రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, ఇది 1 కప్పు తీసుకోవాలి. తర్వాత ఓట్స్ 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకోవాలి. తర్వాత బార్లీ గింజలు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత పెసరపప్పు, ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు, కందిపప్పు, మనకి ఇంట్లో ఏ పప్పులు అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు ఉన్నా కూడా తీసుకోవచ్చు. తర్వాత రైస్ తీసుకోవాలి 1 టేబుల్ స్పూన్. బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. తర్వాత మిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ మనం ముందుగా రెడీ పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఓట్స్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మొత్తం ఫైన్గా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఇవన్నీ నానబెట్టేసుకొని 1 గంట 2 గంటల ముందు నానబెట్టేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇలా అయితే మనకు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. మీకు చూపించడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. తర్వాత సోయా చంక్స్ కూడా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వ, అది కూడా కడిగి కొద్దిసేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలా మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోవాలి, మందంగా ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఇది మొత్తం నెయ్యితోటే చేస్తాం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కదా, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదం పప్పు, జీడిపప్పు, అవి వేయించేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఇందులో వేసేటివన్నీ చాలా చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్, చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా చాలా హెల్దీ అండి. పిల్లలకి కూడా పెట్టొచ్చు, చిన్న పిల్లలకైనా పెట్టొచ్చు. చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత అవి తీసేసుకొని మన మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసేసుకోవాలి. జాజికాయ అనేది లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం గ్రేట్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మసాలా దినుసులన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. కొన్ని వేసేసుకొని మిగతావి తర్వాత వేసేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సోయా చంక్స్ ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అది పచ్చివాసన వస్తుంది కదా, అది అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో.
మీకు నెయ్యి సరిపోలేదంటే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవచ్చు. నేను ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ వేస్తాను. మీకు ఇప్పుడు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవచ్చు. ఇందులో నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. సోయా చంక్స్ అది ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ రవ్వ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ కలిపేసుకొని ఇది మనం కలిపేటప్పుడు చేసేటప్పుడు ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది, అంత క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. మనం ఇది చేసినంతసేపు కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. అడుగు పట్టేస్తే టేస్ట్ మారిపోతుంది. అలా అవ్వకుండా మనం దగ్గరుండి చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, పప్పుల పౌడర్స్, అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని దీనికి కొలత అనేది ఏమి ఉండదు, వాటర్ ఎక్కువనే పడతాయి. ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత మాత్రమే వాటర్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు మనకి అందులో స్పైసెస్ యాడ్ చేయాలి. కారం 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అయితే చాలా ఎక్కువ పడతాయండి, కొలత అనేది ఏమి ఉండదు. ఫస్ట్ లీటర్ వేసాను, తర్వాత అదంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 1/2 లీటర్ వేసాను. ఇందులో వాటర్ అనేది ఎక్కువనే పడతాయి, ఎందుకంటే పప్పులు అన్నీ ఉన్నాయి కదా, దానికోసం వాటర్ అనేది చాలా ఎక్కువనే పడతాయి. కొలత అనేది ఏం సరిపోదు, కొలత అనేది ఏమి ఉండదు, మనకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇవి పప్పులే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టి వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. మీరు చికెన్తో చేస్తే ఖచ్చితంగా కుక్కర్ పెట్టాల్సిందే, కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఇది చూసారా, 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది కదా. స్మాషర్తో ఇంకొంచెం స్మాష్ చేయాలి, మొత్తం గుజ్జులాగా అయ్యేంతవరకు. ఇది ఇలా చిక్కగా గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా దగ్గరికి ఇలా అవ్వాలి, స్టిక్కీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది చిక్కగా అయింది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి తెలుస్తుంది కదా హలీం ఎలా ఉంటుందో, ఆ గ్రేవీ వచ్చేంతవరకు వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది ఉడికేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులో ఒక చిన్న టీ గ్లాస్ పాలు వేసుకోవాలి, కాగపెట్టి చల్లార్చిన పాలు. తర్వాత పెరుగు వేసుకోవాలి, ఒక 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది పెరుగు వేయడం వల్ల. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి చిన్నపిల్లలకి పెట్టినప్పుడు మాత్రం కొంచెం మసాలాలు తక్కువ వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే ఈ మసాలాలు సరిపోతాయి. ఇలా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇది ఆయిల్ వేయకుండా మొత్తం నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. చూసారా, ఇలా చిక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారా, మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మనకి మెయిన్గా అడుగు పట్టకుండా చూసుకోవడమే ముఖ్యం, లేదంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలా దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసాను కదా, ఆ పార్ట్ స్కిప్ అయింది. అందులో వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకోవడమే. ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చూసారా, రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ హలీం రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండి వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీద కూడా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ అయిన హలీం రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఈ రంజాన్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.